హాయ్ అండి, వెల్కమ్ టు ఆరో వాటర్ సొల్యూషన్స్. మనందరికీ తెలుసు వాటర్ తాగడం హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అని. కానీ వాటర్ని కరెక్ట్ వేలో తాగితే డైజెషన్ ప్రాసెస్ కూడా కరెక్ట్గా ఉంటుందండి. ఈ వీడియోలో డైజెషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ చేయడానికి వాటర్ ఏ టైంలో కన్జ్యూమ్ చేయాలి అండ్ ఎంత వాటర్ కన్జ్యూమ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగులో ఒక ప్రావర్బ్ ఉంటుంది, అన్నం మూడింతలు నీరు ఏడింతలని. అంటే మనం తీసుకునే సాలిడ్ ఫుడ్ 30% ఉంటే వాటర్ కంటెంట్ 70% ఉండాలి. కానీ ఈ 70% వాటర్ ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి అండ్ ఎంత తాగాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఒక 5 టిప్స్ ప్రొవైడ్ చేస్తానండి ఈ వీడియోలో. సో ఈ 5 టిప్స్ కనుక మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే మీ డైజెషన్ ప్రాసెస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇది చాలా సింపుల్ టిప్స్ అండి, మీరు ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. దీంట్లో ఫస్ట్ టిప్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ 30 minutes బిఫోర్ మీల్స్. మనం ఫుడ్ కన్జ్యూమ్ చేయడానికి 30 minutes ముందు వాటర్ తాగడం వల్ల డైజెషన్ ప్రాసెస్ చాలా బూస్ట్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మన ఇన్నర్ సిస్టమ్ స్టమక్ ని ప్రిపేర్ చేస్తుంది అండ్ ఆల్సో యాసిడ్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. సో మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో అప్పుడు ప్రాపర్ గా యాసిడ్ రిలీజ్ అవడం వల్ల ఈ డైజెషన్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. మెడికల్ రీసెర్చ్ ప్రకారం మీల్ ముందు వాటర్ తాగడం వల్ల మెటబాలిజం 24 to 30% వరకు పెరుగుతుందండి. సో మీరు ఎప్పుడైతే లంచ్ కానీ డిన్నర్ కానీ చేయాలనుకుంటున్నారో ఒక 30 minutes దానికంటే ముందే కొద్దిగా వాటర్ కన్జ్యూమ్ చేయండి. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. టిప్ నెంబర్ 2, అవాయిడ్ డ్రింకింగ్ వాటర్ డ్యూరింగ్ మీల్స్. చాలా మంది ఏంటంటే లంచ్ కానీ డిన్నర్ కానీ చేసేటప్పుడు మధ్యలో వాటర్ సిప్ చేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే మన యాసిడ్స్ అన్ని కూడా డైల్యూట్ అయిపోతాయి. మీకు ఎమర్జెన్సీ అయితే తప్ప ఫుడ్ తినేటప్పుడు వాటర్ తాగకూడదండి. ఇది డైజెస్టివ్ ప్రాసెస్ ని చాలా స్లో చేస్తుంది. కంపల్సరీ అయితే తప్ప మీల్ మధ్యలో మాత్రం వాటర్ తీసుకోకండి. టిప్ నెంబర్ 3 వచ్చేసి డ్రింక్ వామ్ వాటర్ ఇన్ ద మార్నింగ్. పరగడుపున వామ్ వాటర్ తాగడం డైజెషన్ కి చాలా మంచిదండి. ఇది మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ని రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో మెటబాలిజం కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. లెమన్ విత్ వామ్ వాటర్ అయితే డైజెషన్ ప్రాసెస్ కి ఇంకా బాగా యూజ్ అవుతుంది. 4th టిప్ వచ్చేసి చూ ఫుడ్ ప్రాపర్లీ. హ్యూమన్ బీయింగ్స్ హెర్బివోర్ కేటగిరీకి చెందినవారు కాబట్టి చూయింగ్ ప్రాసెస్ ప్రాపర్ గా చేయాలండి. మన డైజెస్టివ్ ప్రాసెస్ అనేది మన మౌత్ నుండే స్టార్ట్ అవుతుంది. 50% ఆఫ్ ద డైజెషన్ ప్రాసెస్ మన మౌత్ లోనే ఫినిష్ అవ్వాలండి. ఫాస్ట్ గా ఫుడ్ తినడం, ఫుడ్ మధ్యలో వాటర్ తాగడం డైజెషన్ కి అస్సలు మంచిది కాదు. మీకు టైం ఉంటే ప్రాపర్ గా ఫుడ్ ని చూ చేయండి. ప్రాపర్ చూయింగ్ వల్ల సలైవాలో ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి డైజెషన్ స్మూత్ గా జరుగుతుంది అనమాట. 5th టిప్ వచ్చేసి స్టే హైడ్రేటెడ్ త్రూ అవుట్ ద డే. డే అంతా కూడా ప్రాపర్ గా బాడీ హైడ్రేట్ అయ్యేలా చూసుకోండి. అలాగని చెప్పి సడన్ గా 1-2 liters వాటర్ ఒకటేసారి తాగడం కూడా మంచిది కాదు. సో మీకు ఎప్పుడైతే లైట్ గా థర్స్టీ అనిపిస్తుందో అప్పుడు ప్రాపర్ గా వాటర్ డ్రింక్ చేయండి. డే అంతా ఈ హైడ్రేషన్ లెవెల్స్ మెయింటైన్ చేసేలా చూడండి. ప్రాపర్ హైడ్రేషన్ వల్ల కూడా మన డైజెషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవుతుంది. సో మనకి డైజెషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవ్వాలంటే మీల్ కి 30 minutes ముందు వాటర్ తాగాలి. మీల్ టైంలో వాటర్ అవాయిడ్ చేయాలి. ఫుడ్ తినేటప్పుడు మధ్యలో వాటర్ తాగడం అవాయిడ్ చేయాలి. మార్నింగ్ వామ్ వాటర్ తాగండి, వీలైతే విత్ లెమన్. ఫుడ్ ని బాగా చూ చేయండి అండ్ ఆల్సో డే అంతా ప్రాపర్ గా హైడ్రేషన్ మెయింటైన్ చేయండి. ఈ 5 టిప్స్ కనుక మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే మీ డైజెషన్ ప్రాసెస్ ఇప్పుడున్న దానికంటే 200% బెటర్ అవుతుందండి. సో ప్రాక్టికల్ గా టెస్ట్ చేసి చూడండి, వర్కౌట్ అవుతూనే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆరో వాటర్ సొల్యూషన్స్. స్టే హైడ్రేటెడ్ అండ్ స్టే హెల్దీ.